వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ గుప్తా భేటీ. ఈసీ ఆగ్రహం నేపథ్యంలో అత్యవసర భేటీ. ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ఫైర్. రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న కేటీఆర్. పీఓకేను స్వాధీనం చేసుకుంటాం. అమిత్ షా సంచలన కామెంట్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 117, నిఫ్టీ 17 పాయింట్ల నష్టం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81.6% పోలింగ్ నమోదైందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఈవీఎంల ద్వారా 80.5%, పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు 1.10% మేర నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాలుగా చూసుకుంటే దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు. చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%, 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. These are the 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP and some special steps already DGP garu ninnati nunchi initiate chesaru. For example, after మేము ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూవ్మెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు. ఇంకొకటి అంటే decision was also taken that after instruction of ECI that all the candidates, because ikkada mainly that candidates were responsible for whatever happened violent incidents, so all those candidates should be immediate ga house arrest. వాళ్ళు తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి. ద సింబల్ which was initially given to Janasena party or any other party, any registered party can apply for a common symbol. So what they will apply to the commission is that nenu ee 175 constituencies lo leda 50 constituencies lo poti chestanu, naku because large scale lo chestunna kabatti naku common symbol ivandi, because that will facilitate me in giving proper ga publicity చేయడానికి అవకాశం నాకు ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అంతా డీటెయిల్స్ అన్ని చూసుకొని దే ఇష్యూ ఆర్డర్, అలాట్మెంట్ ఆర్డర్. సో దిస్ ఈజ్ డన్ అండర్ సింబల్ ఆర్డర్ 10B. ఆ 10B కింద కామన్ సింబల్ అలాట్మెంట్ ఇచ్చేసి లాస్ట్ పారాగ్రాఫ్లో వాళ్ళు ఏం రాస్తారంటే, ఇఫ్ యూ డు నాట్ ఫీల్డ్ యువర్ క్యాండిడేట్స్ ఇన్ దిస్ ప్లేస్, పెట్టని పరిస్థితిలో దిస్ సింబల్ బికమ్ ఏ ఫ్రీ సింబల్ అండ్ ఇట్ క్యాన్ బి గివెన్ టు ఎనీబడి. దిస్ ఈస్ ద రూల్.
కూటమి నేతలపై ఎమ్మెల్యే సుధాకర్ బాబు విమర్శలు చేశారు. రాష్ట్రానికి ఏం చేశారని జనం కూటమికి ఓటేస్తారని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పట్టం కట్టిన జగన్మోహన్ రెడ్డి కోసం జనం పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారని అన్నారు. అందుకే ఎస్సీ ఓటు బ్యాంకు ఉన్న పోలింగ్ కేంద్రాలను టీడీపీ టార్గెట్ చేసుకుందని అన్నారు. బీసీలు మైనార్టీలు ఓటు వేసే కేంద్రాలపై దాడులు చేశారని ఆరోపించారు. అడగటల్లా మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు వచ్చి మీకు ఓట్లేస్తారు? ఈ రాష్ట్రానికి మేలు చేసిన వాడు, ఈ రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, పెద్ద కులాలను చెప్పుకుంటున్న వారిలోని పేదవాళ్లకు ఈ రోజున ఈబీసీ నేస్తం ఇచ్చిన మహానుభావుడు, కాపు నేస్తం ఇచ్చిన మహానుభావుడు. అలాంటి ఆయనకు ఓటేయడానికి బారులు తీరారయ్యా. మీరేమో దాన్ని పార్టీల పరంగా కొలుస్తున్నారు, మేమైతే ప్రజల యొక్క అంతరాత్మ ప్రబోధానుసారంగా కొలుస్తున్నాం. ఏ చేతితో అయితే ఈ రోజున డీబీటీ సిస్టమ్ ద్వారా లబ్ధి పొందారో ఆ లబ్ధిదారుడు తిరిగి న్యాయం చేయడానికి వచ్చేదానికి ఎవరి యొక్క ప్రమేయం లేదు, ఎవరి యొక్క ప్రోద్బలం లేదు, మీ యొక్క ఎలాంటి బెదిరింపులకు లొంగలేదు. అందుకే మీరు ప్రత్యేకంగా ఎస్సీ బూతుల మీద దాడులు చేశారు. బీసీల ఓటు ఎక్కడుందో అక్కడ దాడులు చేశారు. మైనార్టీలు ఎక్కడ ఓటింగ్కి వస్తున్నారో అక్కడ దాడులు చేశారు. ఎస్టీస్ అనగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కొండల్లో కోనల్లో ఉండే మైదాన ప్రాంతంలో ఉండే ఎరుకుల యానాది కులస్తులను ఓటింగ్ రానికుండా పూర్తిగా మీరు ఆధిపత్య రాజకీయాలను పోలింగ్ బూతుల్లో ప్రదర్శించారు. నా దగ్గర వీడియో విట్నెస్లు నేను 6 గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న ఆయన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలన్నారు. హామీలపై అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీస్తామని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డు కాలంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. రోజుల్లో తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇష్టారాజ్యంగా 2 పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే చేశారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో 2 పార్టీలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వివరించింది. 100 రోజుల్లో సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఉత్తరాలు పంపించింది. కానీ ఒక్క బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఈరోజు అమలు చేయలేదు. ఆ రకంగా అనేక రకాల 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో, బురదలే విషయంలో ఇకనైనా మానుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నికలకు ముందు పూనకం పట్టినట్టు రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం, మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, మరి ఆయన ఆ రకంగా ఆరోపణలు చేశాడు. దానికి ఖచ్చితంగా ప్రజలు జూన్ 4 నాడు తెలుస్తుంది. దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఆంధ్రలో ఎన్డీఏ గెలుస్తుంది, అదైతే చెప్పగలుగుతాం. మేము ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తాం 100%. ఏపీలో నేను అనేది చెప్పలేదు, కానీ నేను కాన్స్టిట్యున్సీ కూడా తిరగలేదు. నేను నా దగ్గర కూడా డబుల్ డీజ్ అంటున్నప్పుడు నెంబర్ చెప్పడం లేదు. గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పాం కదా, అంత మటుకు నేను చెప్పగలుగుతా. నాకు వస్తున్నటువంటి సమాచారం, మీలాంటి దగ్గర వచ్చినటువంటి వివరాలు, మా పార్టీ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి వివరాల ప్రకారం, పత్రికలు వస్తున్నటువంటిది, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులను బట్టి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాము. అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు గెలవబోతున్నాయి. దాని మీద కఠినంగా వివరించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది. ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచినట్టు టీవీలో చూశాను నేను. ఖచ్చితంగా దాని మీద కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంతోషం ఏంటంటే తెలంగాణలో చాలా సంయమనంతో, చిన్న ఇన్సిడెంట్ లేకుండా, అక్కడక్కడ మజ్లిస్ పార్టీ కొంత చేసినప్పుడు కూడా చాలా సంయమనంతో ఒక ఆదర్శంగా ఎన్నికలు జరిగినాయి. దేశమంతా కూడా ఆ రకంగా జరిగింది. ఎక్సెప్ట్ మహారాష్ట్ర కళ్యాణ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। आपका संबोधन सौगात के रूप में बरकरार रहेगा। ये पूंजी हमारे लिए प्रेरणा का स्रोत है, हमारे आत्मविश्वास को अधिक बल देती है। मैं हृदय की गहराइयों से कल्याण भिवंडी वासियों की ओर से आभार प्रकट करती हूँ। महायुति का निर्धार अब की बार भारत माता की। बोलो जय श्री राम,
छत्रपति शिवाजी महाराज की वंदे। फिर एक बार రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టం 4వ దశ ముగిసింది. పార్లమెంటులో 5/4 నియోజకవర్గాలకు అంటే 428 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 2019తో పోలిస్తే మొత్తం 4 దశలలోనూ పోలింగ్ శాతం తగ్గింది. మోదీ ప్రభ పలుచడపడినట్లు కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఓటింగ్ సరళి ఇతర పరిణామాలు గమనిస్తే విజయం బీజేపీ చేజారిపోతుందా, ఓడలు బళ్ళవుతాయా, 400 కాదు కదా, కనీసం మళ్ళీ బీజేపీకి అధికారం దక్కుతుందా అనుమానమే. నెల్లాళ్ల ముందు సర్వత్రా మోదీ భజనే. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ ఖాయమన్న అభిప్రాయమే. ఇప్పుడంతా ఉల్టా. దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం తగ్గడం, ఓట్లు వేసేందుకు జనం నిరాసక్తత, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ కలలను దూరం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం తగ్గడానికి మండుటెండలు ఓ కారణం కావచ్చు. కానీ ప్రధాని ఉద్వేగపూరితమైన ఘాటు ప్రసంగాలు, అదానీ అంబానీ నల్లధనం ప్రస్తావనలు, కుదేలైన మార్కెట్లు ఇవన్నీ మోదీ రాజ్ చరమాంకం సూచనలాగా అని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాక్ బెంచ్ గ్రూప్ ఫ్రంట్ బెంచ్ కు వచ్చేస్తోందా? కానీ రెండో టర్మ్కి వచ్చేసరికి మోదీపై మోజు తగ్గింది. మోదీ సర్కార్ అదానీ అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తున్నారన్న ప్రచారం ప్రజల్లో చేరింది. దేశ సంపదలో సగం 22 మంది అపర కుబేరుల వద్దే ఉందన్న రాహుల్ గాంధీ ప్రచారం ప్రజల్లో నాటుకుపోయింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే లక్ష్యంతోనే మోదీ సర్కార్ 3 వ్యవసాయ చట్టాలను తీసుకురావడంతో రైతాంగం ఉద్యమించింది. చట్టాలు రద్దుకు రైతులు ఉద్యమిస్తున్న కాలంలోనే అదానీ అండ్కో గ్రామీణ స్థాయిలో భారీ ఎత్తున గౌడౌన్ల నిర్మాణంతో కిసాన్లు మేలుకున్నారు. రైతుల ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు మోదీ సర్కార్ ససేమిరా అంగీకరించకపోవడంతో రైతు ఆగ్రహం ఓట్ల రూపంలో ప్రతిఫలించిందనే అభిప్రాయం ఉంది. బీజేపీకి ఇదో దెబ్బ. ఎన్నికలు మొదటి రెండో రౌండ్ ముగిసేసరికి 400 మార్క్ రేస్ కథ ముగిసింది. అబ్కీ బార్ 400 పార్ నినాదం అట్టర్ ఫ్లాప్ అని తేలిపోయింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే నినాదం కరువైంది. ప్రధాని మోదీ ప్రసంగం శైలి మారింది. ముస్లిం రిజర్వేషన్ల బూచి చూపి భయపెట్టడం ప్రసంగ పాఠమైంది. మోదీ ప్రసంగాల్లో ముస్లింలనే టార్గెట్ చేయడం ఓ వర్గాన్ని దూరం చేసింది. లౌకికవాదులు హర్షించడం లేదు. ప్రతిపక్షాలు కులగణన డిమాండ్ పక్కదోవ పట్టింది. 2014లో దేశం మార్పు కోరింది. మార్పునకు మోదీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. 2019లో బలమైన నాయకత్వం కొనసాగాలన్న ఆకాంక్షే ప్రజల్లో వ్యక్తమైంది. 2024 వచ్చేసరికి మోదీ హయాంలో అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెరిగిందన్న ప్రచారం జోరందుకున్నా నిరుద్యోగం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, వ్యవసాయ రంగ సమస్యలు పెరిగిపోయాయి. ఈ మధ్య రాజకీయంగా మార్పు మొదలైంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మార్పులు, మహారాష్ట్రలో అధికార పక్షాన్ని చిన్నాభిన్నం చేసిన రాజకీయ కుట్రలు బీజేపీ ప్రతిష్టను దిగజార్చాయి. 2019లో రాజస్థాన్లో 25కి 25, గుజరాత్లో 26కి 26, హర్యానాలో 10కి 10, బీహార్లో 40కి 39. అంతటా కమల్ వికాసమే, కాషాయం రెపరెపలే. ఇప్పుడు బీజేపీ పార్టీకి క్లీన్ స్వీప్ కలే. 2019లో ఎన్డీఏ కూటమి 353 సీట్లు సాధిస్తే బీజేపీ స్వయంగా 303 సీట్లు అందుకుంది. తాను గెలిచిన 224 సీట్లలో 50% ఓట్లు కైవసం చేసుకుంది. ఆ వైభవం పునరావృతమయ్యే సూచనలు శూన్యమే. ఇండియా కూటమి ప్రతిపక్షాలు క్రమంగా పుంజుకున్నాయి. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్న రాహుల్ గాంధీ నినాదం బడుగు బలహీన వర్గాల్లో, దళితుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముస్లింలకు కాంగ్రెస్ దేశ సంపద దోచిపెట్టేస్తోందని, మంగళసూత్రాలను కూడా గుంజుకుని ముస్లింలకు ఒరగపెడతారని చేసిన ప్రసంగాలు, ముస్లింల సంతానం గురించి ప్రస్తావనలు ప్రధాని స్థాయిని తగ్గించాయి, కొన్ని వర్గాలను దూరం చేశాయి.
కూటమిలో ఎన్ని లుకలుకలు ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత కూటమి పార్టీలకు ఓ ప్లస్ పాయింట్. కొన్ని పార్టీలు కూటమిని కాదని ఒంటరి పోరుకు సిద్ధమైన, కొన్ని చోట్ల ఫ్రెండ్లీ పోటీలు జరుగుతున్నా, పరస్పరం విరుద్ధంగా పోటీ పడుతున్నా రాజ్యాంగం మారుస్తారన్న అభిప్రాయం, జమీనీ ఎలక్షన్ల పేరుతో చేసిన హంగామా, ఐపీసీ స్థానే తీసుకొచ్చిన చట్టాలు, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకిస్తున్న ఇతర ప్రతిపక్షాలు కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయానికొస్తే ఇండియా కూటమితో చేతులు కలిపే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాలు ఎంతవరకు విజయం సాధిస్తాయో చూడాలి. మోదీకి ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు. మోదీ నమ్మిన రాముడు కన్నా ఉచితంగా బియ్యం పంపిణీ ఇప్పటికీ మోదీకి ఓట్లు కురిపిస్తోంది. మహిళలు మోదీకి ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్. మహిళలకు ఉద్యోగాలు లభించకున్నా వాళ్లకు అందించిన సంక్షేమ పథకాలు, చట్టసభల్లో రిజర్వేషన్ల నినాదం బీజేపీకి అంటగా నిలవచ్చు. మిగతా 3 విడతల్లో అద్భుతం జరిగి 400 కాకుండా 2014లో లభించిన 272కు తగ్గకపోవచ్చు. అయితే అధికారం అందేనా, హ్యాట్రిక్ లభించేనా తెలియదు జూన్ 4నే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.